నమస్కారం వరం గారు. నమస్కారం శెట్టి గారు. ఏంటి బ్రేకింగ్ ఏంటి? ఒక్కసారిగా ఒక కుదుపు వచ్చింది. అసలు జనసేన ప్రధాన కార్యాలయం మీద ఒక వ్యక్తి వచ్చి గందరగోళం సృష్టించి కార్లు చెదగొట్టి ఆఫీసు మీద దాడికి పాల్పడ్డాడంటే రాడ్లతో. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది? అందరికి నమస్కారం అండి. యాక్చువల్ గా నేను నెల్లూరు మెంబర్షిప్ డ్రైవ్ లో ఉన్నానండి. నాకు ఇప్పుడే చూశాను వరం గారు. యాక్చువల్ గా అది ఇదివరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇవ్వడం. ఆ రీజన్స్ లో కూడా కొంత ఆయన కొద్ది ఇంటర్వ్యూలు కూడా తగ్గించి కొంత టైట్ చేసుకోవడం కూడా జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను ఏదో ఎవరి పార్టీ వాళ్ళు చేశారని ఇంకోళ్ళ మీద మాట్లాడవలసిన అవసరం మా పార్టీకి లేదు. కానీ ఎందుకంటే అంత ధైర్యం చేసే దమ్ము ఎవరికీ లేదు. కానీ ఒక యాంగిల్లో ఆలోచిస్తే ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన బాగా మాట్లాడటం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందేమో, దాని మీద ఏదైనా కుట్ర కోణంలో ఆలోచించవలసిన అవసరం ఉందని పెట్టి నాకు అనిపించింది అంతే. శ్రీనివాస్ గారు, మీకు జనసేన ప్రధాన కార్యాలయం గురించి మీకు పూర్తిగా తెలుసు. సో ఒకవేళ లోపలికి వెళ్ళాలి అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి? ఎలాంటి బందోబస్తు ఉంటుంది అక్కడ? అంత ఈజీగా బయట అంత బేగా వెళ్ళవరండి. మరి అది నాకు అర్థం ఎలా జరిగింది అనేది. అది ఎంక్వైరీలో కానీ తేలదు వరం గారు. నేను ఎక్కడో నెల్లూరులో ఉన్నాను సార్. యాక్చువల్ గా మనకి ఇంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. నేనైతే ఒకటి ఆలోచిస్తా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఎలా ఆలోచిస్తున్నారో, ఈ సనాతన ధర్మం గురించి ఇది ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఈయన ఓపెన్ అయిపోయాడు కాబట్టి ఈ మతాలకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా ధైర్యం చేసి ఉండొచ్చేమో అని అనుకున్నాను తప్ప ఈ రాజకీయ కోణంలో అయితే నేను ఎవరిని సస్పెక్ట్ చేయట్లేదు సార్. అంటే రాజకీయ కోణం కానీ మీకున్న అనుమానం అది నా పర్సనల్ అభిప్రాయం. ఇలా ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఈ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతూ ఉంది, మనం దాన్ని ఇచ్చేయాలి, తిరుపతి లడ్డు ఇష్యూ ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొన్ని మత సంస్థలు కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకుంటాయేమో, అందుకే సెంట్రల్ ఇన్సిడెన్స్ అనేది చెప్తా ఉంది అనేది నా ఉద్దేశం సార్. ఓకే. సో గతంలో కూడా ఆయన మీద రెక్కీలు జరిగినాయి అన్నారు, హైదరాబాద్ ఇష్యూలో ఉన్నాయి అన్నారు. సరే, అప్పుడైతే పోనీ అధికారం లేదు అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ టెన్షన్ ఏంటి మీ అందరికి? అంటే ఏముంది సార్, ఇప్పుడు ఆయన ఏదైనా ఓపెన్ గా మాట్లాడి రాజకీయ నాయకుడు జనరల్ గా ఏది ఉంటే అది మాట్లాడతాడు తప్ప మ్యానిపులేషన్ చేసి మాట్లాడటం తెలియని వ్యక్తి. అయినా ఏది ఉంటే అదే ఫెయిర్ గా మాట్లాడతాడు. ఆయనకి రాజకీయాలు అలా మాట్లాడితే భరించలేరు కదండి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో సనాతన ధర్మాన్ని అంత ధైర్యంగా మాట్లాడాడంటే అది ఆలోచించవలసిన విషయం కదా. ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాను తప్ప నాకు వేరే యాంగిల్ నాకైతే కనపడలేదు సార్. అంటే ఓకే, కుట్రకోణం ఉందని అనుమానిస్తున్నారా మీరు? డెఫినెట్ గా కుట్రకోణం లేకపోతే ఇల్లు లోన్కి ఎలా వెళ్తాడు, ఇల్లు కారు ఎలా పాలు కొడతాడు. కంచేపు పిచ్చోడు అన్నారు, కంచేపు తాగేసాడు అన్నారు, కంచేపు శ్రీకాకుళం అన్నారు, కంచేపు వైజాగ్ అన్నారు. ఇది మనకి ఇదంతా ఈ కన్ఫ్యూజన్ లో పెట్టి ఏదో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారని ఇన్ఫర్మేషన్ మీద ఇల్లు ఉండొచ్చు, అక్కడ జరగకూడదు జరిగితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అండి. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పిన ప్రకారం కొంచెం సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అభిప్రాయపడుతున్నారు సార్. ఓకే. సరే, జనసైనికులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ వీళ్ళందరూ ఉదయం నుంచి కూడా ఏం జరిగింది అని టెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమైనా ఒక మెసేజ్ ఇస్తారా? డిఫరెంట్ గా మన నాయకుడికి ఏమీ జరగదు, ధర్మాన్ని కాపాడే వ్యక్తి ధర్మం ఆయన కాపాడద్దే. కాబట్టి దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో కారు మీద దాడి జరిగింది కానీ అంతకు మించి ఏం జరగలేదు. అక్కడ ఎలాంటి సంఘటన జరగవు కూడా. జన సైనికులు ఉన్నంత వరకు, వీర మహిళలు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదండి. సరే, ఆ టైంలో ఉన్నారండి కళ్యాణ్ గారు అక్కడే? అది నాకు ఇంకా తెలియదు సార్. నేను ఇంకా ఎవరు లైన్ లోకి రాలేదు. అంటే ఆయన రూమ్ కి చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇప్పటికీ కన్ఫ్యూజ్ గానే ఉన్నది. ఆయన ఆఫీస్ లో ఉన్నమాట వాస్తవం. ఆఫీస్ లో ఉన్నారు కానీ ఆయన ఎక్కడ ఉన్నారో వీళ్ళకి ఎలా తెలుస్తుంది చూడాలి. కాదండి, బయట అంత సెక్యూరిటీ ఉంటది కదా, అదే ఎవరికి అర్థం కాదు. బౌన్సర్లు ఉంటారు, పెద్ద హంగామా ఉంటది కదా బయట. ఈ మధ్యన పోలీసే ఉన్నారండి, ఇద్దరు ఎంతమందో. ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న తప్ప ఇంకా అంతకు మించి ఏమి లేదండి అక్కడ. ఓకే. సో ఈ టైంలో జరుగుతుంది అక్కడ.
ఆ గేట్ లోంచి వెళ్ళడానికి కారు కూడా లేదు, మరి ఎలా వెళ్ళిందో నాకు అర్థమవట్లేదు. ఆటో వెళ్తది, మరి ఆటో వెళ్ళిందంటే గొప్ప అది. అక్కడ బిల్డింగ్ కడుతున్నారండి ఆ ప్లేస్ లో, ఆ వేలో. అది సో ఏదైనా కాస్త ఆందోళన కలిగించే అంశమే అంటారు. డెఫినెట్ గా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చెప్పింది ఇదేదో పెద్ద ప్రాణహాని కాదు, కానీ ఏదో ఒక రెక్కి నిర్వహించవచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చా లేదనేది ట్రై చేసి ఉండొచ్చు, అది మనం చెప్పలేం కదా. అవును, అదే. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెర్షను. అయితే ఇది ఇక్కడతోటి